అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. తెలంగాణను కాపాడుడే ఎజెండా, కేటీఆర్ కు సోషల్ మీడియా అందా. కొడంగల్ మెడికల్ కాలేజ్ వద్దు, ఎదురు తిరిగిండ్రు సీఎం ఊరోళ్ళే కుద్దు. మస్తు కొట్టిండట చంద్రాలు సారు గప్పాలు, జగదీష్ రెడ్డి సారు పెట్టిండు సురుకులు. ప్రధాని సార్కు మమతక్క వార్నింగ్, మోడీ సార్కు లేదట డేరింగ్. రైతులను కండ్లగానని ఆఫీసర్లు, జీతం తీసుకుంటున్నది దేనికి ఇల్లు. ఆపతొస్తే అన్న లెక్క నిలిచిండు, కష్టం వస్తే నేనున్నా అని తోడున్నాడు. ఆప్తులకు అన్న, అందరికీ రామన్న అని కేటీఆర్ సారు అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. సోషల్ మీడియా తోటి మంచి చేయనీకే ఎంత వీలుంటే అంత మంచి చేస్తుంటాడు. ఎవ్వలెన్ని అన్నా కేటీఆర్ కు ఫరక్ పడేదేం లేదని కేటీఆర్ సారు అభిమానుల పోస్టులతోటి సోషల్ మీడియా హీట్ ఎక్కుతుంది. కేటీఆర్ ఏడలేడు, ఏడాదిన్నర సంధి సర్కార్ కు 3 చెర్ల నీళ్లు తాగిస్తుండు. సర్కారు అన్యాయం చేసిన ప్రతి జాగల కేటీఆర్ ముంగటుండు. మంత్రులు ఇంటి దగ్గరకు వచ్చే జనాల కంటే కేటీఆర్ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకునే పబ్లికే ఎక్కువ. ఓపెనింగ్ల దగ్గర నుంచి ఓదార్పుల దాకా కేటీఆరే అన్నిట్ల ముంగటుండు. కారు పార్టీ పతారాను ప్రపంచ వేదికల మీద సాటి చెప్పిండు. లగచర్ల భూములు గుంజుకుంటే వాళ్లకు అండగా నిలబడ్డాడు. బాధితులను ఢిల్లీకి తీసుకుపోయి కోర్టుల న్యాయం అందేటట్టు చేసిండు. హైదరాబాదితుల గొంతికై నిలిచిండు. రుణమాఫీ బాధితుల కోసం నిలబడ్డాడు. పార్టీ కార్యకర్త జరిగిపోతే పాడె మోసి పెద్దన్నయిండు. నిరసనల్లా గొంతెత్తి నినదించిండు. మూసీ బాధితుల తరపున ఉద్యమించిండు. ఆటో డ్రైవర్లకు పెద్దన్నయిండు. పార్టీ కార్యాల కార్యకర్తే మెదిలిండు. కేటీఆర్ లేంది ఎక్కడ. 2 జాతీయ పార్టీలను తన వాగ్దాటి తోటి పారిపోయేటట్టు చేసిండు. కేటీఆర్ దిక్కు ఏలెత్తి చూపుడంటే కంట్లే ఏలు పెట్టుకొని పొడుచుకున్నట్టే అని కారు పార్టీ కార్యకర్తలంతా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రామన్న తాకత్ ను సాటి చెప్తుండ్రు. అయితే ఇదంతా కూడా కవిత అన్న మాటలకు కౌంటర్ గానే చేస్తుండ్రన్న ముచ్చటిన పడుతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు గాని అదేందో సీఎం సారు బయట గెలుస్తున్నా అని సారే చెప్తుండ్రు గాని ఇంట్లోనైతే గెలిచేటట్టుగా అనిపిస్తలేదు. సారు నియోజకవర్గంలో ఏ కార్యం ముంగటేసుకున్నా జనాలైతే జంగులు చెప్తుండ్రు. యాదాద్రి కాడ పెట్టాల్సిన మెడికల్ కాలేజ్ని సారు కొడంగల్కు పట్టుకపోయింది కదా, ఆడ కాలేజీ కడతందుకు జాగా చూస్తుంటే జనాలు పెద్ద జంగే చేసిండ్రు. సీఎం సార్కే ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో. ఏ సీఎం నియోజకవర్గంలో అయినా సీఎం ఒక్క పని తల పెడితే కట్టె పుల్ల కూడా అడ్డం పడకపోతుండే. కానీ కొడంగల్లో మాత్రం ఇచ్చత్రంగా రేవంత్ సారు ఏ కార్యం ముంగటేసుకున్నా జనం అయితే లొల్లి పెట్టకుంటూ ఊకుంటలేరు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం అప్పాయిపల్లి కాడ సర్కారు మెడికల్ కాలేజీ కట్టిస్తందుకు 60 ఎకరాల జాగా చూసిండ్రు. ఆ మెడికల్ కాలేజీ కడతామన్న జాగల మా ఊరి బొందలగడ్డున్నది. బొందలగడ్డ మీద మెడికల్ కాలేజీ కడతారా అని జనాలు సర్వేకి పోయిన ఆఫీసర్లను నిలదీసిండ్రు. మా ఊరి బొందలగడ్డకు 5 ఎకరాలు జాగియుండ్రి, అప్పుడే ఈడ కాలేజీ కట్టుకుంటారో ఇంకెవరన్నా కట్టుకుంటారో మీ ఇష్టం, లేదంటే మాత్రం ఊకోమని జనాలు ఆఫీసర్లతోటి లొల్లికి దిగిండ్రు. ఇక పోలీసోళ్ళు ఎంటరై పబ్లిక్ ను బెదిరించి లొల్లి బంజయ్య చూసిండ్రు. కాలేజీ కడితే మంచిదే గాని బొందలగడ్డ మీద కాలేజీ కట్టుడేందన్నదే జనాల లొల్లి. మరి చూడాలే సర్కారీ ముచ్చట మీద ఏం చేస్తుందో. అమ్మ పెట్టది అడుక్క తిననీయాలన్నట్టు సర్కార్కు ఎట్లయినా రైతులను పట్టించుకునే తీర్వాటం లేదు. ఉన్న ఆఫీసర్లైనా వచ్చి రైతుల గోసలు అరుచుకుంటారంటే వాళ్ళు లీడర్లను మించిన ఉద్దండులున్నారు.
దయా బాంచనన్న కరగనంత ఖతర్నాక్ కలెక్టర్లున్నారు. గీంత ఓపికలేని సారు అడిషనల్ కలెక్టర్ ఎట్లయిందని అంటుర్రు. గీ మైబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం ఊరోళ్ళు వానలకు అడ్లన్నీ తడిచిపోయినాయి. కొనుగోలు కేంద్రాలకు అడ్లు తెచ్చి 15-20 రోజులైతుంది. అడ్లు కొనకుండా తాత్పరం చేసి మా నోళ్ల మన్ను కొట్టిండ్రు. వడ్లెప్పుడు కొంటారు సారు అని కొనుగోలు కేంద్రం కాడికొచ్చిన అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి సార్ను పట్టుకొని నిలదీసినంత పని చేసింది గీ మహిళ రైతు. సారు నోట్లకెళ్ళి మాట వెళ్తే ఒట్టు. అడ్లు దర్శనే అంటే చూడకుండా పోతుండేంది సారు. మిమ్ముల్నే అడుగుతుంటే అట్లా బెల్లం కొట్టిన రాయలేక పోతుండేందని ఎంత మొత్తుకున్నా నన్ను కాదులే అన్నట్టు 2 చేతులు జేబులో పెట్టుకొని ఆడికెంచి జారుకుండు కలెక్టర్ సారు. మరి గీ మాత్రం దానికి కారు దిగి కొనుగోలు కేంద్రం కాడికి వచ్చుడెందుకు, పోయి పీలుల్లో తిరిగిన పేరెందుకు? ఆ ఆఫీసర్లున్నది ఎవరి కోసం? ప్రజలకు జవాబు చెప్పకుండా పోయేంత రుబాబెందుకని మండిపడుతుర్రు ఈ సంగతెరకైన రైతులు. తెలుగు జాతి పెద్ద ఎన్టీఆర్ పుట్టక ముందు ఆది మానవుల లెక్కనే గుట్టలు గుహల్లో ఉండేది. వేటాడుకుంటా తినేది. నిప్పు ముట్టించుడు కూడా తెలవకుండే. పంటలంటే ఏందో తెలియదు, వ్యవసాయం అంటే ఏందో తెలియదు. పెద్ద ఎన్టీఆర్ వాళ్ళ అల్లుడు చంద్రాల సార్ వచ్చినాకనే తెలుగు ప్రజలు నాగరికులైనరు. బట్టగట్టి బతుకుడు ఎట్లనో తెలుసుకుండ్రు. హాగో గట్ల పేకుతుండ్రు పచ్చపార్టీ లీడర్లు. పచ్చపార్టీ లీడర్లకు పక్కున శంపవలగొట్టే రిప్లై ఇచ్చిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. హైదరాబాద్ ను పుట్టించింది నేనే, అన్నం తినేటట్టు చేసింది నేనే, తెల్లారంగా లేసుడెట్లనో తెలుగు పబ్లిక్ కు చెప్పింది నేనే, సమైక్యాంధ్రను ప్రపంచ పటంలో ఇరికిచ్చింది నేనే అని గప్పాలు కొట్టుకున్న బాబు గారికి సమైక్యాంధ్రకు తొలిసూరి ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వెందుకు తలసరి ఆమ్దాన్ని పెంచలేదు? అంత గొప్ప పాలన ఎలగబెడితే ఏపీ ఎందుకు వెనకబడ్డది? చెప్పేటోడు చంద్రాలైతే హీనేటోళ్ళు పచ్చపాటోళ్ళు అన్నట్టు మహానాడుకు వచ్చిన వాళ్లకు అసొంటి మాటలు చెప్తే నవ్వుతారేమో గాని జనాలకు చెప్తే దేంతోటి నవ్వాలో తెలియదని ఎక్కిరిస్తారని జగదీష్ రెడ్డి సారు గట్టిగానే ఖర్చులకిచ్చిండు. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసిండ్రు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం 1,12,000 తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 వచ్చింది, 3,70,000 వచ్చింది దాదాపు. ఇవాళకి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2.5 లక్షలే. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేదు? ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేక కన్నా ఎందుకు లేదు? 4 రోజులు ఉండి వాడుకొని పారేసే రాష్ట్రం కదా, మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లోనే వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్లో కదా ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని? అట్లనే కేసీఆర్ ను ప్రశ్నిస్తే ఉల్టా వాళ్ళకే నష్టం అవుతుంది. కేసీఆర్ దిక్కు ఏలెత్తి చూపితే వాళ్ళకే నష్టం. బీఆర్ఎస్ నాయకుడు కాబోయే సీఎం కేసీఆరే కానీ ఇంట్లో వేరే అపార్థాలకు తావు లేదనుకుంటే చెప్పుకొచ్చిండు జగదీష్ రెడ్డి సారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టుట్లా ప్రధాని మోడీ సార్ తర్వాతనే ఎవ్వలేనా అని అంటుంటారు ప్రతిపక్షమోళ్ళు. ట్రంప్ చెప్తే యుద్ధాన్ని ఆపిన గొప్ప ధీశాలి మన ప్రధాని. నీతోటి వ్యాపారం చేసుడు బంద్ చేస్తా అంటే యుద్ధాన్ని బంద్ చేసిన ధైర్యవంతుడు. అసొంటి మనిషి మీద మాట్లాడుతూ చూస్తుంటే నవ్వొస్తుందని మస్తుగా ఎక్కిరియా పట్టింది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేడం. బెంగాల్ సీఎం మమతా మేడం మామూలుగా అరుచుకోలే కదా ప్రధాని మోడీ సార్ను. బీహార్ లో ఓట్లున్నాయని ఆడికి పోయి అడ్డగోలుగా మాట్లాడుతుండు. యుద్ధం చేసినా అని గప్పాలు కొట్టుకుంటుండు. పహల్గామ్ లా గంత మందిని జీవి తీసిన టెర్రరిస్టు గాళ్ళ జాడ తెలుసుకొని వాళ్ళను పట్టుకున్నది లేదు. కానీ ఆపరేషన్ సింధూర్ లెక్కనే ఆపరేషన్ బెంగాల్ చేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నావా? దమ్ముంటే చేయి, మా సత్తా ఏందో చూయిస్తాం. నీకు సింధూర్ ఇస్తందుకు ఇంటామె లేదు కాబట్టే నీకు సింధూర్ బొట్టు ఇల్వ తెలియదు. అదే ఇంటామె ఉంటే తెలుసుండేది అనుకుంటా మోడీ సార్ను ఏకిబడేసింది. But it is very saddening to hear the voice of Prime Minister when all the opposition team, they are representing the country, the world, bold decision to protect the country's interest, national interest. Always we protect the country because it is our motherland. Is it the time for Narendra Modi, Prime Minister of this country? His minister said, like Operation Sindhu, they will do the Bengal operation also. Operation of Bengal. I challenge them. If they have the guards, you go election for tomorrow. We are ready
and Bengal is ready to accept your challenge. ఈ నడుమ మోడీ సారు ఏడికి పోయినా బెంగాల్లో బీజేపీకి అధికారం లేదని ఉడికిపోకుండా మాట్లాడుతుండ్రు కదా. బెంగాల్ సర్కార్ మీద మమతా మేడం మీద మస్తు మండి పడుతుండ్రు. అట్లా బయటికి పోయిన కాడ మా జోలి తీసి మా తెరువుకెందుకు వస్తుండ్రు మోడీ గారు? బెంగాల్ ను ఏదో చేసి అధికారంలోకి రావాలని చూస్తే మేమేం ఉత్తగానే లేం, మా తడాకేందో కూడా చూయిస్తామని మోడీ సార్కే వార్నింగ్ ఇచ్చింది. మరి చూడాలే దీని మీద కమలయ్యలు ఏమంటారో గాని. మోడీ సార్ తోటి ఐషికి తైషి అనుట్లా ఎంతో మంది మగ లీడర్ల కంటే మమతకనే 100 వాళ్ళు నయం అని అంటుర్రు నెటిజన్లు. ఇవి ఐదు ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.